నిజంగానే రండి లక్షాధికారి కండి, ₹1,00,000 విలువ లేదు కండి ఇప్పుడు, లేదు, కోటికి కూడా లేదు, కోటికి కూడా లేదు. అంటే అర్థం కావట్లేదు, ఒక్కసారిగా రెమ్యూనరేషన్స్ మొదలుకుని శాలరీస్ మొదలుకుని అన్నీ మారిపోయాయి. సో ఇవాళ రూపాయి విలువ దాదాపు లేదని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ లేదు, దర్ ఇస్ నో వాల్యూ. సో మరి మనం అవసరాలు ఎంత, ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్తే మీరేం చెప్తారు? ఫండమెంటల్ మౌలిక సూత్రం ఏంటి డబ్బు సంపాదనకి? డబ్బు సంపాదించాలంటే ముందు డబ్బు విలువ తెలియాలి, ఫస్ట్ థింగ్. రెండోది భవిష్యత్ అవసరాల పట్ల అవగాహన ఉండాలి. మూడోది మన సంపాదన ప్రక్రియ అవుతుందో అది ముఖ్యంగా అర్థం చేసుకోగలగాలి. మన ఇన్వెస్ట్మెంట్ని జాగ్రత్త చేయగలగాలి. సాంప్రదాయబద్ధంగా ట్రెడిషనల్గా మనకు తెలిసిన ఇన్వెస్ట్మెంట్స్ రెండు. అంటే భారతదేశంలో మనందరికీ కూడా సాంస్కృతిక పరంగా వచ్చిన భావజాలం అవుతుందో మనకు రెండు తెలుసు. ఒకటి బంగారము లేదా భూమి. బంగారం భూమి కాకుండా ఇతరాతర సాధనాలు ఇంకేమున్నాయి అంటే చాలా ఉన్నాయి. బంగారం భూమి కన్నా కూడా ఎక్కువ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిన సాధనాలు ఎన్నో ఉన్నాయి. లాస్ట్ 20 yearsలో ఇన్ఫ్యాక్ట్ మనకు ఈ మన భారతదేశ ప్రయాణం మొదలైంది 40 ఏళ్ళు. అంటే మనకి గ్లోబలైజేషన్ తర్వాత, ఎస్పెషల్లీ 1991 పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ గారు తెచ్చిన ఈ గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ తర్వాతనే మనకు మన భారతదేశ ప్రయాణం మొదలైందని మనం అనుకుందాం. జనరల్ బేసిక్ ఎకనామిక్స్ ఎవరికి తెలిసినా కూడా. అయితే మనం అందరం ఏం చేస్తామనంటే మన ట్రెడిషన్స్ని, మన సాంప్రదాయాల్ని, మన సాంప్రదాయ ఇన్వెస్ట్మెంట్స్ని ఈరోజు కూడా వదులుకోలేదు చదువుకున్న వాళ్ళు కూడా. మన వ్యవస్థ అంతా కూడా చీటీల చుట్టూ, మన వ్యవస్థ పూర్తిగా కంప్లీట్గా చీటీల్లో చుట్టూ ఈ పీర్లెస్ అనో, సహారా అనో, ఇంకేదో మనీ లాండరింగ్ అనో, ఇంకేదో రకరకాల యాక్టివిటీస్లో ఇరుక్కుపోయాం. లేదా ప్రభుత్వం అమ్మి ఇన్ఫ్లేషన్ని కొంటాం మనం, ద్రవ్యోద్బలాన్ని కొనుక్కుంటాం మనం ఇన్ఫ్లేషన్ని. బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉపయోగపడుతుండొచ్చు మనకు అవి. అంటే రెమిటెన్సెస్ క్విక్గా ఉంటాయి, మనకు కావాలనుకున్నప్పుడల్లా సేఫ్గా ఉంటుందని నమ్మకం. బట్ మీకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడుంది చెప్పండి అందులో? సపోజ్ మనం బ్యాంక్లో ₹1,00,000 పెట్టాము, అది డబుల్ కావడానికి మీకు 7 years 8 years పడుతుంది. ఈ 1,00,000-2,00,000 మీకు వడ్డీతో ఒక 7 yearsకు కాంపౌండెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ మీద ఒక 8 yearsకు మీకు ₹2,00,000 వస్తుంది. ఈ రోజున్న పాల ప్యాకెట్ ₹20 ఉంటే కరెక్ట్ 7 years తర్వాత ₹40 ఉంటుంది. అంటే మీరు సేవ్ చేసిన డబ్బు మీరు మళ్ళీ ఇన్ఫ్లేషన్కే కట్టేస్తున్నారు. అవును. సో మనం ఏమనుకుంటాం, మెంటల్గా మనకేదో మనం డబ్బును సేవ్ చేసాం అనుకుంటాం, బట్ వీఆర్ బయింగ్ ఇన్ఫ్లేషన్ యాక్చువల్లీ. అంతే కదా. సో ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఒక చాలా ప్రిమిటివ్ మెథడ్ ఇన్వెస్ట్మెంట్స్లో. దట్టు మనలాంటి ఇన్ఫ్లేషన్ ఉన్న దేశాల్లో ఫిక్స్డ్ డిపాజిట్ మాత్రమే ఉంటుంది. రెండో సాధనం గోల్డ్. ఎస్, ఆర్థోడాక్స్ పరంగా ట్రెడిషనల్గా మనకు గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్. మీరు లాస్ట్ 100 years ట్రాక్ రికార్డ్ తీసుకుంటే గోల్డ్ ఈజ్ అ ఫెంటాస్టిక్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చింది. పిచ్చిగా పేలిపోతున్నాయి ఇప్పుడు ధరలు, పేరిపోతున్నాయి. 2,00,000 పోయినా 3,00,000 పోయినా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే మళ్ళీ గోల్డ్ గ్రాఫ్ కూడా మీకు చాలా మీరు చూస్తే ఫిక్స్డ్ డిపాజిట్ లాగే ఉంటుంది, అది కూడా ఇన్ఫ్లేషన్ లాగే ఉంటుంది గోల్డ్ కూడా. ఎందుకంటే గోల్డ్ రిజర్వ్స్ ఒకటి తగ్గిపోవడము, ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ఎక్కువ డిగ్గు కావడము, కాస్ట్ ఆఫ్ ఎక్స్కవేషన్ ఎక్కువ పెరగడం, గోల్డ్ అవసరాలు పెరగడము. మన దేశంలో బంగారాన్ని మనం ఎలా చూస్తాం, ఒక ఆర్నమెంట్ లాగా చూస్తాం. అవును. బట్ వేరాజ్ డెవలప్డ్ కంట్రీస్లో అది ఆర్నమెంట్ కాదు, అది ఒక టెక్నికల్ టూల్. అది రకరకాల సాధనాల్లో, ఎలక్ట్రానిక్స్లో వాడే వస్తువు. అవును. బంగారం అవసరం పెరుగుతుంది. బట్ మీరు ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే బంగారం కన్నా వెండి ఎక్కువ పెరుగుతుంది ఈ మధ్య కాలంలో. లాస్ట్ 5-6 monthsలో మీకు వెండి ఎక్కువ సూపర్లేటివ్ రిటర్న్స్ ఇస్తూ ఉంది. ఎందుకంటే వెండి ఉత్పత్తి కూడా తగ్గుతుంది, తద్వారా డిమాండ్ పెరుగుతుంది. మళ్ళీ ఈ డిమాండ్ అంతా ఇండస్ట్రియల్ డిమాండ్. దిస్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్స్. సో ఎలక్ట్రానిక్ వస్తువుల్లో మీకు వెండి వాడకం, ఎలక్ట్రానిక్ వస్తువుల్లో బంగారం వాడకం వల్ల ఈ మనం అనుకునే ఆర్నమెంట్ బంగారం అవుతుందో ఇండస్ట్రియల్ బంగారం అది, దానివల్ల అది పెరుగుకుంటూ పోతుంది. సో అన్ఆడిటెడ్ రికార్డ్ ప్రకారం ప్రపంచంలో బహుశా హైయెస్ట్ చెస్ట్ ఇండియాలో ఉంది, గోల్డ్ చెస్ట్. ఎందుకంటే 100 ఏళ్ళ నుంచి 200 నుంచి మనం కొనుక్కుంటూ వస్తున్నాం, రకరకాల దారుల ద్వారా మనం తెచ్చుకున్నాం. బట్ ఇక్కడ మీకు చాలా ఫన్నీయెస్ట్ పార్ట్ చెప్పాలంటే, బంగారం కన్నా ఎక్కువ రిటర్న్ బంగారం అమ్మే షాపులు, లిస్టెడ్ స్టాక్స్ ఎక్కువ రిటర్న్ ఇచ్చాయి. ఉదాహరణకు టైటాన్ ఎగ్జాంపుల్ తీసుకోండి. టైటాన్ ఈజ్ అ గోల్డ్ జ్యువెలరీ కంపెనీ, మీకు టాటా గ్రూప్ది. అది 20 ఏళ్ల క్రితం ₹30 ₹40 ఉండేది స్టాక్. అది వాళ్ళ స్టోర్స్, వాళ్ళ వ్యాపారం ఎలా పెరుగుకుంటూ పోయిందో, వాళ్ళు ఇచ్చే బోనస్లు, వాళ్ళు ఇచ్చే డివిడెండ్స్ ఇవన్నీ చూసుకుంటే దట్ వుడ్ హ్యావ్ గివెన్ అబౌట్ 200 times. వావ్. అంటే మీ ₹1,00,000 ఆల్మోస్ట్ 2 కోట్లు అయిపోయింది. ఇన్వెస్టర్స్ లైక్ రాకేష్ జుంజున్వాలా వీళ్ళందరూ అంత పెద్ద కుబేరులు కావడం కారణం టైటాన్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ దట్ గోల్డ్ గివ్ మోర్ రిటర్న్స్, బట్ గోల్డ్ సెండింగ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆర్నమెంట్ సెల్లింగ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అవి వీటికన్నా 100 రెట్లు పెరిగిపోయాయి. మై గాడ్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ వేర్ యువర్ మనీ గెట్స్ కాంపౌండెడ్
మోర్ వేర్ యువర్ మనీ ఈజ్ ఏబుల్ టు గివ్ మోర్ రిటర్న్స్. సో ఆ సాధనాలని దృష్టిలో పెట్టుకోవాలి. ఇస్ ఇట్ ఫేర్ టు సే దట్ మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్న కొద్దీ రిస్క్ కూడా పెరుగుతుందని? రిస్క్ ఈజ్ ఆల్వేస్ దేర్. రిస్క్ ఎక్కడ లేదు ప్రపంచంలో. రిస్క్ ఈజ్ ఆల్వేస్ దేర్. బట్ మనం ఇక్కడ ఆలోచించాల్సిన లెజిటిమేట్గా ఒక డ్యూ డిలిజెంట్గా మనం చేయాల్సిన స్టడీ ఏంటంటే గుడ్ కంపెనీస్ ఏంటి, బ్యాడ్ కంపెనీస్ ఏంటి, గుడ్ గవర్నెన్స్ ఏంటి, బ్యాడ్ గవర్నెన్స్ ఏంటి, కార్పొరేట్ గవర్నెన్స్ని దృష్టిలో పెట్టుకోవడము, కంపెనీస్ తాలూ గ్రోత్ స్టోరీస్ని అర్థం చేసుకోవడము, ఎట్ ది సేమ్ టైమ్ వాట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ ఆర్ స్టేబుల్ అండ్ వాట్ ఈస్ ద గ్రోత్ స్టోరీ దే ఆర్ ఆఫరింగ్, వాళ్ళ బుక్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రమోట్స్ ఏంటి, ఈ ట్రాక్ రికార్డ్ మనం చేస్తాం కదా ఎవరైనా సరే. ఇది ఎవరు వాళ్ళు సొంతంగా చేసుకోవాలి. ఈ థర్డ్ పార్టీ బ్రోకరేజ్ హౌస్ ఇవ్వడమో లేకపోతే ఇంకెవరో చెప్పడం కాదు, మనం చేసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ మేడం, అలయన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అందరు పెళ్ళిళ్ళు అయి ఉంటాయి. ఓ అమ్మాయికి మనము సంబంధం చూడడానికి వెళ్ళాం. సంబంధం చూడడానికి వెళ్ళినప్పుడు అబ్బాయి తాలూకు పుట్టు పూర్వత్రాలు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు, వాడికి ఉన్న అలవాట్లు ఏంటి, వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు, వాడి బ్యాంక్ బ్యాలెన్స్ ఏముంది, ఆ అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఇవన్నీ చూస్తాం కదా. వి డూ ఏ స్టడీ అట్లీస్ట్ ఫర్ 30-40 days 1 month. ఒక పెళ్లి చూడడానికి మనం వెళ్ళినప్పుడు ఇన్ని తదంగాలు ఉంటాయి మన దగ్గర. కూరగాయల మార్కెట్కి వెళ్తాం, టమాటా కొంటాం. ఈరోజు టమాటా 10 రూపాయలు కేజీ ఉంది. 5 పైసా 10 పైసా 20 పైసా దగ్గర బార్గెన్ చేసి వదిలేస్తాం. సేమ్ టమాటా మనం ఎప్పుడు మళ్ళీ 100 రూపాయలలో కొనుక్కుంటాం నోరెత్తకుండా. బట్ ఎప్పుడైతే మీకు సెల్లర్స్ ఎక్కువైపోయారో వి గో అండ్ బార్గెన్ దిస్ టమాటోస్. నౌ వెన్ యూ ఆర్ సెలెక్టింగ్ ఎ వెజిటేబుల్, గోయింగ్ షాప్ బై షాప్, ఒక్కొక్క షాప్ ఈ చివరి నుంచి ఆ చివరికి గంట సేపు ప్రయాణం చేసి రైతు బజార్లో, వీక్లీ బజార్లో, అండ్ వి బై 1 kg ఆఫ్ టమాటో విత్ డ్యూ డిలిజెన్స్, పూర్తి స్థాయి అవగాహనతో కొన్నప్పుడు మీ డబ్బులు, మీరు 1 లక్ష, మీరు 2 లక్షలు, మీరు 3 లక్షలు, ఎవరో చెప్పిన దాంట్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తారు మీరు? అంటే ఇది మనకి డైరెక్ట్గా కాన్ఫిడెన్స్ ఉంటుంది, చిన్న మోతాదులో కాబట్టి ఒక విధమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది, తప్పు జరిగినా పర్లేదని. ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్స్ వైపు అడుగు వేయకపోవడానికి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కాదు, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. చదువుకోవాలి కదా, కరెక్ట్, అది తెలుసుకోవాలి కదా. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ లేదు మన దగ్గర. ఇప్పుడు ఎవరో చెప్పారు, ఎవరో బ్రోకరేజ్ హౌస్ చెప్పారు, ఏదో పేపర్లో రాశారు పలానా కంపెనీ బాగుందని, ఇంకా వీళ్ళు ఇంకేం ఆలోచించారు, బ్లైండ్ బయింగ్ అనమాట అది. ఎవరో చెప్పారు. ఇప్పుడు మన భారతదేశంలో మనకు ఒక ఎడ్యుకేషన్ విప్లవం వచ్చింది 2006, 2007, 2008 టైంలో. చాలా విచిత్రంగా ఉంటుంది అది. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కంపెనీస్, .com కంపెనీస్ లెఫ్ట్ రైట్ సెంటర్ ఓపెన్ చేశారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్ ఆఫ్ దోస్ కంపెనీస్, బట్ చాలామంది కంపెనీస్ ఓపెన్ చేశారు. ఎగ్జాంపుల్ మీ ఎడ్యుకాంప్ లాంటి కంపెనీ చెప్తున్నాను. ఈ మోడల్ ఆఫ్ బిజినెస్ సర్వైవ్ అవుతుందా, సర్వైవ్ కాదా, బైజూస్ లాంటి మోడల్ ఆఫ్ బిజినెస్ సర్వైవ్ అవుతుందా, సర్వైవ్ కాదా అర్థం చేసుకోకుండా ఎవరో ఇచ్చిన రిపోర్ట్ని, ఎవరో చెప్పిన దాన్ని నమ్మేసి అందులో హార్డ్ అర్న్ మనీ తీసుకెళ్ళి అవన్నీ బ్యాంక్రప్ట్ అయిపోయి ఎత్తేసిన తర్వాత ఫీల్ అవుతుంటారు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే బేసిక్ ఇండివిజువల్గా మనం నేర్చుకోకపోవడం, మనం చదవకపోవడం. ఇప్పుడు నాది రియల్ ఎస్టేట్ బిజినెస్, మా దగ్గర ప్లాట్స్ కొంటారు. ఎలా కొంటారు? ఒక 30 లక్షలు ఇన్వెస్ట్మెంట్, 2 నెలలు. మీరు లెజిటిమేట్ అండ్ మీరు ప్రాపర్ డ్యూ డిలిజెన్స్ ఉంది అని ఎలా తెలుసుకోవాలి? అసలు మీరు కాకపోతే ఇంకోళ్ళైనా సరే, హౌ డస్ వన్ ఫైండ్ అవుట్? రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి కబ్జాలు జరిగిపోతాయి, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెడితే ఇరుక్కుపోతాయి, ఎటు కాకుండా పోతుంది, హార్డ్ అండ్ మనీ, ఇవి ఉన్న అపోహలు జనాలు. అపోహ కాదు, నిజమే మీరు అంది. ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది, రియల్ ఎస్టేట్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి గవర్నమెంట్ అప్రూవ్డ్, అంటే ప్రభుత్వము మీకు ఆమోదించిన లేఅవుట్స్ ఉంటాయి, లేదా ప్రభుత్వం ఆమోదించిన కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఏవో ఉంటాయి. ఇది రేరా అప్రూవ్డ్ అనో, ఇది HMD అప్రూవ్డ్ అనో, ఇది DTCP అప్రూవ్డ్ అనో. ఇది కానిది వదిలేసి ఎవడో ప్రీ లాంచ్ పెట్టాడు, రేపు పొద్దున మాకు అప్రూవల్ వచ్చిన తర్వాత మీకు 50% జంప్ వస్తుంది, 60% జంప్ వస్తుందని ఎవరో XYZ వచ్చి ఏదో ఊరు నుంచి వచ్చి హైదరాబాద్లో 10 ఎకరాలు 20 ఎకరాలు లేఅవుట్ తీసుకున్నాడు. మీరే ఎగ్జాంపుల్, స్వప్న గారు, మీకు ఎవరో చెప్పారు, మీరు మేడం ఇట్లా మీరు మా దగ్గర మా ఫ్రెండ్ ఉన్నారు, ప్రీ అప్రూవల్ పెట్టారు ఒకటి, ఇందులో మీరు ప్లాట్ బుక్ చేసుకోండి, తర్వాత బాగా పెరుగుతుంది, ముందు అయితే డబ్బులు అది పెరిగే, రేపు పొద్దున అప్రూవల్ వచ్చాక మీకు అది 20 లక్షలు అవుతుంది, ఇప్పుడు 10 లక్షలు పెట్టి కొనుక్కోండి అని చెప్పారు. మీకు ఆశ ఉంటుంది సహజంగా ఎవరికైనా సరే, ఇంకే ఫ్యాక్టర్స్ చూడరు, డ్యూ డిలిజెన్స్ అసలు చూడరు, వెళుతారు, వాళ్ళు హార్డ్ అర్న్ మనీ 10 లక్షలు తీసుకొని డంప్ చేస్తారు. 99% ఇందులో ఫ్రాడ్ ఉంది. 99% ఇందులో ఫ్రాడ్ ఉంది. 99% జనాలు డబ్బులు పోగొట్టుకున్నారు. తర్వాత వాళ్ళు ఎవరికి తెలియదు. వీళ్ళు ఎవరైతే ఆ డబ్బులు తీసుకొని పారిపోయారో వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. వాళ్ళ మీద ఏ యాక్షన్స్ లేవు, ప్రభుత్వం కూడా పెద్ద పట్టించుకునే సందర్భాలు లేవు, వాళ్ళు చర్యలు తీసుకునే కూడా పెద్ద ఏం లేవు. ఎవరో నోటీసులు ఇస్తారు, ఒకరిద్దరిని తీసుకెళ్ళి చెంచడలో వేస్తారు, వాడు బెయిల్ తెచ్చుకుంటాడు, మళ్ళీ తిరుగుతాడు, ఇవన్నీ నార్మల్ అయిపోయాయి. సో
ఈ ఈ సిస్టమ్ డ్యూ డెలిజెన్స్ ఇందాక మనం అందదే లెజిటిమేట్ కాంది ఏదైతే ఉంటుందో, అంటే ప్రభుత్వం ఆమోదించింది ఏదైతే ఉంటుందో, వాట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ అప్రూవ్డ్, వాట్ రేరా ఈజ్ నాట్ అప్రూవ్డ్, దాని జోలికి దాన్ని అమ్మడం అనేది చట్టరీత్యా నేరం. ఎవరు? ఈ అమ్మేవాళ్ళు. బట్ కొనడం కూడా అంతే స్థాయి నేరం. అమ్మడమే నేరం కాదు, కొనడం కూడా నేరమే. రెండొకటి, మీకు మనీ లాండరింగ్ స్కీమ్స్, పోన్జీ స్కీమ్స్ చాలా ఉంటాయి రియల్ ఎస్టేట్లో. మనీ బ్యాక్ స్కీమ్స్ అని, బై బ్యాక్ స్కీమ్స్ అని, మా దగ్గర మీరు డబ్బులు పెట్టండి, మీకు ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేయండి, మీకు ₹1,50,00,000 ఇస్తాం సంవత్సరానికని. ఎలా పాసిబుల్ అవుతుంది? వాడు ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తే ₹50,00,000 రిటర్న్ ఇస్తా అని చెప్పాడు. ఎలా పాసిబుల్ అవుతుంది? అదే కదా. ఎవరైనా వాడి బ్యాలెన్స్ షీట్స్ ఏంటి, వాడి బుక్స్ ఏంటి, అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, హూ ఈజ్ దట్ పర్సన్, ఎలా ఇవ్వగలుగుతున్నాడు? మీకు 1,00,00,000 నేను బతుకుతున్నా ఇందులో, ఎలా ఇవ్వగలుగుతున్నారు అని ఎవరైనా అంచనా వేసుకున్నారా? సైబర్ ఫ్రాడ్స్ ఇప్పుడు అలాగే కదా జరుగుతున్నాయి. ఇవి సైబర్ ఫ్రాడ్స్ కన్నా కూడా బియాండ్ మేడం, డైరెక్ట్ ఫ్రాడ్స్, మనీ లాండరింగ్, పోన్జీ స్కీమ్ ఫ్రాడ్స్, ఇవన్నీ కూడా మీకు ప్రభుత్వానికి ప్రతి ఏటా సంవత్సరానికి దగ్గర 10 నుంచి 15,000 కోట్ల నష్టం వస్తుంది ఇందులో. దీనివల్ల పూర్తి స్థాయి రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఈ పోన్జీ స్కీమ్స్, ఈ మనీ లాండరింగ్ వల్ల రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ దెబ్బతినింది. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఫ్యామిలీస్ హు హావ్ బికమ్ బ్యాంక్రప్ట్. చాలా మంది వాళ్ళ పిల్లలు పెళ్లి చేయలేకపోతున్నారు, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారు, డబ్బులు తీసుకెళ్ళి హార్డ్ అండ్ మనీ తీసుకెళ్ళి ఎవడో XYZ చేతిలో పెట్టారు, వాడు ఎక్కడుండో తెలియదు. ఎలా సాధ్యమవుతుంది? మీకు బ్యాంక్స్ ఇవ్వలేకపోతుంది, స్టాక్ మార్కెట్ ఇవ్వలేకపోతుంది, బంగారం ఇవ్వలేకపోతుంది. నోబడీ ఈజ్ ఏబుల్ టు గివ్ 50% ROI in 1 year. కరెక్ట్. ఒక ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య వచ్చేసి రియల్ ఎస్టేట్లో వాడు ఏదో లేఅవుట్ అని చెప్పేసి మీరు ₹1,00,00,000 పెట్టండి, మీకు 50,00,000 ఇస్తాను, రిటర్న్ 150% ఇస్తాను, 50% ఇస్తాను అని చెప్పగానే జనాలు నమ్ముతున్నారు. రైట్. చేసేవాడు ఎట్లా ఫ్రాడ్ చేస్తున్నాడు, నమ్మేవాళ్ళు కూడా ఫ్రాడ్ చేస్తున్నారు కదా. అంటే నమ్మేవాళ్ళు ఫ్రాడ్ అంటే వాళ్ళకి తెలియక చేస్తున్నారు కాబట్టి ఫ్రాడ్. ఎలా ఇప్పుడు బ్యాంకే వీళ్ళది బ్యాంక్కే 7-8% ఇవ్వడం కుదరట్లేదు. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్, టాటా గ్రూప్ లాంటి కంపెనీస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్, టెక్ మహీంద్రా లాంటి కంపెనీస్, మహీంద్రా లాంటి కంపెనీసే వాళ్ళు 20%, 15% ROI తీసుకోవడానికి కింద మీద పడుతున్నారు. వాళ్ళు భూమి లేని భూమి మీద వాడి దగ్గర భూమే లేదు. ఇట్ డజంట్ హావ్ ఎనీ ల్యాండ్ విత్ హిమ్. అవును. నేను ఏదో చేస్తాను రేపు పొద్దున అని చెప్పేసి భవిష్యత్తుని కలల సోదరుని అమ్మేసి ఈరోజు జనాల దగ్గర డబ్బులు తీసుకొని సక్సెస్ ఏంది? ఒక స్టోరీ చెప్పండి హైదరాబాద్లో అలాంటిది. లెట్స్ కీప్ ఇండియా సైడ్, లెట్స్ టాక్ అబౌట్ హైదరాబాద్. అలా పబ్లిక్ నుంచి మనీ లాండరింగ్, పోన్జీ స్కీమ్ ద్వారా డబ్బులు తీసుకొని ₹1,00,00,000 ఎన్నో ఉన్నాయి అలాంటి, కొన్ని 100,000 కోట్లు వసూలు చేశారు, కొన్ని కేసులు అవుతున్నాయి, కొంతమంది జైలుకి వెళ్ళారు అని మీరు ఎక్కువ కవర్ చేస్తుంటారు టీవీ ఛానల్స్ వాళ్ళే. బట్ వాట్ హ్యాపెన్ టు దెమ్? న్యాయం ఇక్కడ జరిగింది ఎవరికన్నా? ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుందా? అసలు వీటి మీద యాక్చువల్గా గవర్నమెంట్ ఒక సిట్ వేయాలి. దే హ్యావ్ టు డూ ఏ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్. ఒక ప్యానల్ ఆఫ్ అడ్వకేట్స్ పెట్టాలి, ప్యానల్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ని ఎంప్లాయ్ చేయాలి, వీలుంటే CRPFని పెట్టాలి, చెంచల్ కూడా ఎక్స్టెన్షన్ చేయాలి.